సచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ గీతామాతకు ప్రణమిల్లుతూ ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన మీ గంధలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీత మహాత్మ్యం గురించి చర్చిస్తున్నాం. దేవకీ నందన కృష్ణో గీతా పాఠేన తుష్యతి యథా నవేదైర్దానేన యజ్ఞతీర్థ వ్రతాదిభిః అని వైష్ణవీయ తంత్ర సారంలో చెప్తాడు. అంటే సూత మహర్షి చెప్తాడు. మీకు నిన్న చెప్పిన విషయాలలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? ఎవరికైనా అడగండి, చెప్తాను. నేను చెప్పిన వాటిలో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అర్థం కానిది ఉంటే, నేను ఏదైనా రాంగ్ చెప్పి ఉంటే, దోషం ఏదైనా చెప్పి ఉంటే, లేదా మీకే మీ అభిప్రాయం ఏదైనా విరుద్ధంగా ఏదైనా నేను చెప్పి ఉంటే అడగండి, చెప్తాను. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే. నాకైతే ఏం డౌట్స్ లేవు సార్. ఇంకా కొన్ని ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను, కొత్త విషయాలు. ఎవరికి సందేహం లేదా? వచ్చినప్పుడైనా రాసి పెట్టుకోండి, అడగండి. నాకు తెలియవు పెద్దగా, నేను మా గురువు దగ్గర తెలుసుకుని చెప్తాను. సరే, ఈ శ్లోకం ఒకటి రాసుకోండి అందరూ కూడా. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కదా, డైరీ కానీ ఏదైనా నోట్బుక్ కానీ పెన్ కానీ. రాసుకోండి. దేవకీ నందన కృష్ణో ఓం దేవకీ నందన కృష్ణో దేవకీ నందన కృష్ణో గీతా పాఠేన. రెండవ లైన్. ఫస్ట్ లైన్ వచ్చేసి దేవకీ నందన కృష్ణో దేవకీ నందన కృష్ణో. రెండవ లైన్ గీతా పాఠేన తుష్యతి. గీతా పాఠేన తుష్యతి. తుష్యతి అంటే సంతోషపడతాడు, సంతోషము. గీతా పాఠేన తుష్యతి. గీతా పాఠేన తుష్యతి. షా అంటే రిక్షా షా. ఋషిలో ఉండే షి తీసుకోవాలి. షణ్ముఖ. షణ్ముఖలో ఉండే షణ్.
ఏత్మన దీర్ఘము యావత్ తలకంట చాలు. తుష్యతి తుష్యతి గీతా పాఠేన తుష్యతి. మూడవ లైన్ నవేదైర్ దానేన నవేదైర్ దానేన. మొదట్లో యథా పెట్టుకోండి. యథా సార్ మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పరా సార్ శ్లోకం ఇప్పుడు చెప్పిన ఆన్సర్. సరే నేను చెప్తాను లేండి అమ్మా, గ్రూప్లో పెడతాలేండి. ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోండి. ఓకే. దేవకీ నందన కృష్ణో దేవకీ నందన కృష్ణో గీతా పాఠేన తుష్యతి. గీతా పాఠేన తుష్యతి. మూడో లైన్ యథా యథా నవేదైర్ దానేన నవేదైర్ దానేన. యథా నవేదైర్ దానేన. యథా తాథా ఉంచండి, అది తీసుకోండి. యథా నవేదైర్ దానేన. నాలుగో లైన్ యజ్ఞతీర్థ వ్రతాదిభిః. యజ్ఞతీర్థ వ్రతాదిభిః. వ్రతాదిభిః యజ్ఞతీర్థ వ్రతాదిభిః. దీని భావం ఏమిటంటే వేదాలు చదివిన, దానాలు చేసిన, యజ్ఞాలు ఆచరించిన, తీర్థ స్నానాలు చేసిన, వ్రతాలు చేసినా గాని గాక కృష్ణ పరమాత్మకు భగవద్గీత చదివితే కలిగినంత సంతోషము ఇవ్వదట అవేవి. అర్థమైందా? భగవద్గీత పారాయణం చేస్తే అంత సంతోషపడతాడట శ్రీకృష్ణ పరమాత్మకు. రాసుకుంటారా భావము? శ్రీకృష్ణ పరమాత్మకు భగవద్గీత పారాయణం చేస్తే భగవద్గీత పారాయణం చేస్తే ఎంత సంతోషం కలుగుతుందో, భగవద్గీత పారాయణం చేస్తే ఎంత సంతోషం కలుగుతుందో అంత సంతోషము మనము వేదాలు చదివినా, అంత సంతోషము మనము వేదాలు చదివిన, దానాలు చేసిన, వేదాలు చదివిన, దానాలు చేసిన, యజ్ఞాలు ఆచరించిన, తీర్థ స్నానాలు నిర్వర్తించిన, వ్రతాలు నోచిన, కలిగించలేము. లేదా కలుగదు అని పెట్టినా సరే. వ్రతాలు నోచిన కలుగదు. ఏం కలుగదు? అది మొదట రాశాడు. సంతోషం. అంత సంతోషం. ఎంత సంతోషము? భగవద్గీత పారాయణం చేస్తే కలిగే సంతోషం అనేది శ్రీకృష్ణ పరమాత్మకు
మనం వేదాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు, జపాలు, అలాగే తీర్థ స్నానాలు ఏమి ఆచరించినా కలిగించలేము, కలిగించవు ఆ కార్యాలేవి అని కింద ఒక చిన్న గీత పెట్టి వైష్ణవీయ తంత్రసారము చెబుతున్నటువంటి దీని అర్థం. అంటే ఈ శ్లోకం ఎక్కడిది అంటే వైష్ణవీయ తంత్రసారంలోనిది అని రాసి, వైష్ణవీయ తంత్రసారం. కాబట్టి భగవంతునికి సంతోషం కలిగించే కార్యం ఇంతకు మించి ఇంకేదీ లేదు అని అర్థమవుతుందా? అలాగే అవన్నీ చదివితే, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ చదివితే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే ఎక్కువ ఫలితం అనేది భగవద్గీత చదివితే వస్తుందని అదే వైష్ణవ తంత్రసారంలో శ్లోకం ఉంది, అది రాసుకోండి. ఎందుకంటే మనం ఎవరికైనా చెప్పాలి రేపు పొద్దున అంటే వేదాలు చదివితే ఎంత పుణ్యం వస్తుందో, పురాణాలు చదివితే ఎంత పుణ్యం వస్తుందో, ఉపనిషత్తులు చదివితే ఎంత పుణ్యం వస్తుందో, బ్రహ్మసూత్రం సకల శాస్త్రాలు చదివితే ఎంత జ్ఞానం మనకు సిద్ధిస్తుందో, ఒక భగవద్గీత చదివితేనే మనకు సిద్ధిస్తుంది అనేదానికి రుజువు ఏంటి అని అంటే చెప్పడానికి మీరు సిద్ధంగా ఒక శ్లోకం పెట్టుకోవాలంటే మంచిది. రాసుకోండి శ్లోకము. ఓం గీతాధీతా చ ఏవాపి, గీతాధీతా చ ఏవాపి. చాలా చిన్న చిన్న పదాలు బాగా సులభంగా మీరికి అర్థమైపోతాయి. గీతాధీతా చ ఏవాపి, గీతాధీతా చ ఏవాపి. తర్వాత లైన్ రాసుకోండి. భక్తి భావేన చోత్తమ, భక్తి భావేన చోత్తమ, భక్తి భావేన చోత్తమ, భక్తి భావేన చోత్తమ. మూడవ లైన్. వేద శాస్త్ర పురాణాని, వేద శాస్త్ర పురాణాని, వేద శాస్త్ర పురాణాని, పురాణాని అనాని, వేద శాస్త్ర పురాణాని తేనాధీతాని సర్వశః. ఇది ఈ రెండు శ్లోకాలు అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నాయి. ఒక్కొక్క లైన్కి 8 అక్షరాలు, 32 అక్షరాలు ఉంటాయి. తేనాధీతాని సర్వశః, తేనాధీతాని సర్వశః. సార్ గీతానినా ధీతానినా సార్? ధీ ధీ తాత దాదా ఉంది కదా, ధీత. తేనాధీతాని అంటే చదవడము అని అర్థం. ధీతాచ అంటే గీతాధీతాచ ఏవాపి భక్తి భావేన చోత్తమ వేదశాస్త్ర పురాణాని తేనాధీతాని సర్వశః. ఉత్తమమైనటువంటి, రాసుకోండి భావాన్ని, ఉత్తమమైనటువంటి గీతా శాస్త్రాన్ని ఎవరైతే ప్రతిదినము పారాయణము చేయుచున్నారో వారికి సర్వశః అంటే సకల అని, సకల వేద శాస్త్ర పురాణాలు వారికి సకల పారాయణం చేయుచున్నారో తర్వాత చెప్పండి సార్. వారికి సకల వేద శాస్త్ర పురాణాలు
చదివితే ఎట్టి ఫలము సిద్ధిస్తుందో అది అంతయు సిద్ధించును. అట్టి ఫలము సిద్ధించును. సకల వేద శాస్త్ర పురాణాలు చదివితే ఎట్టి ఫలము సిద్ధిస్తుందో అట్టి ఫలము సిద్ధించును. ఇది కూడా సేమ్ వైష్ణవీయ తంత్రం, వైష్ణవీయ తంత్ర సారంలో ఉన్నటువంటి శ్లోకం. కాబట్టి మనకు అన్ని శాస్త్రాలు చదివేంత టైము, సమయము, అనుకూలము, ఓపిక, గ్రంథాల సానుకూలత, ఆ పరిభాష అర్థం కావడము, ఇవన్నీ మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మనకు భగవద్గీత అనేది సరళంగా ఉంది, సులభంగా ఉంది. మిగతా ఉపనిషత్తులతో, వేదాలతో, బ్రహ్మసూత్రాలతో పోల్చుకుంటే ఇది సరళం, సులభం. చాలా ఆలోచన చేసి శ్రీకృష్ణ పరమాత్ముడు సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో బోధించినాడు. సులభంగా అర్థం కావాలనే చిన్న చిన్న పదాలతోనే బోధిస్తూ వచ్చాడు. ఇది కొద్దిగా మనం కష్టపడితే చాలు, కొద్దిగా కష్టపడితే చాలు, మొత్తం మనకు సులభంగా అర్థమవుతుంది. ఇదే వైష్ణవీయ తంత్రంలో చెప్తాడు భగవంతుడు, సూత మహర్షి చెప్తాడు. ఎవరైతే ప్రతిదినము భగవద్గీతను పఠనము లేదా పారాయణము చేయడము, శ్రవణము చేయడము చేయుచున్నారో వారు ఎక్కువ దక్షిణలు ఇస్తూ అశ్వమేధ యాగాల, మామూలుగా అశ్వమేధ యాగం చేయాలంటే ఎక్కువ దక్షిణలు ఇవ్వాలి. ఆ దక్షిణలు ఇవ్వాలి అంటే దండిగా డబ్బు ఉండాలి. అది కూడా బంగారు దానం చేయాల్సి ఉంటుంది. పాండవులు పాండవులందరూ కూడాను యుద్ధం అంతా పూర్తి అయిపోయిన తర్వాత, రాజ్య పట్టాభిషేకం ధర్మరాజు అయిన తర్వాత ఆయనకు కృష్ణ పరమాత్ముడు బోధించిన మనశ్శాంతి లేకుండా అయింది. ధర్మరాజుకు ఏదో పాపం చేశాను, ఏదో తప్పు చేశాను, ఏదో తప్పు జరిగిపోయింది. ఇదే ఆత్మన్యూనతాభావం. వేదవ్యాసుడు చెప్పిన, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన, నారదుడు చెప్పిన, ఎంతో మంది ఋషులు మహర్షులు చెప్పిన, చివరికి భీష్మ పితామహం దగ్గర కూర్చోబెట్టేసి చెప్పించిన, అలా అతనికి మనశ్శాంతి కలగల, తృప్తి కలగల. ఏదో బాధ, ఏదో ఆశ. దానికి అశ్వమేధ యాగం చేయని చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. అశ్వమేధ యాగం చేయాలంటే కాదు, వేదవ్యాస మహర్షి చెప్తాడు చివరికి, స్వామి అశ్వమేధ యాగం చేయాలంటే ధనం కావాలి, ధనం అంతా ఖర్చు అయిపోయింది, బంగారం కూడా దండిగా కావాల్సి ఉంటుంది, ఎలా అని అడిగితే, హిమవత్ పర్వత ప్రాంతాలలో ఒక రాజు యజ్ఞం చేసి హోమాలు చేసి మోక్షాన్ని పొందినాడు. చెయ్యగా చాలా చాలా ధనము దానం చేశాడు. ఇది బంగారు రాసులు దండిగా. ఆ బంగారం అంతా కూడా ఋత్వికులకు, బ్రాహ్మణులకు అందరికీ దానం చేస్తే వాళ్ళు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని మోయలేక అదంతా ఒక పెద్ద నిధిగా హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఒక చోట కూర్చిపెట్టినారు. అది అనంతమైనటువంటి బంగారు రాశి. ఇది లోకక్షేమం కోసం నువ్వు వినియోగించు, నేను ఆ ప్రదేశాన్ని నీకు తెలియచేస్తాను అని చెప్పేసి వేదవ్యాస మహర్షి చెబితే దాంతో సంతోషపడి ఒక శుభముహూర్తాన పూజలన్నీ చేసి ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు, బండ్లు, రథాలు అన్ని వందల కొద్ది తీసుకుపోయారు. అక్కడికి తీసుకొని పోయి వేదవ్యాస మహర్షిని పూజించి, కృష్ణ పరమాత్మను పూజించి, భూదేవతను పూజించి, లక్ష్మీదేవతను పూజించి, కొన్ని
యజ్ఞాలు చేసి ఆ ప్రదేశంలో బలిదానాలు చేసి ఆ నిధిని ఓపెన్ చేస్తారు, అంటే త్రవ్వుతూ పోతారు. త్రవ్వుతూ పోతే అనంతమైనటువంటి బంగారు రాశి దొరికింది. అదంతా ఒంటెలతో, గుర్రాలతో, రథాలతో, ఏనుగులతో దండిగా మోసారు బంగారాన్ని ధర్మరాజు అతడు. గొప్ప నిధి అది, లక్ష్మీ కటాక్షం అట్ల. ఆ నిధి తెచ్చి అశ్వమేధ యాగాన్ని మహా అద్భుతంగా చేసి ఆ ధనమంతా, ఆ సంపద అంతా కూడాను ఋత్వికులకు, బ్రాహ్మణులకు శక్తి కొలది ఎంత కావాలంటే అంత దానం చేసేసారు. ఇట్లా ఒక అశ్వమేధ యాగం చేయాలంటే చాలా బంగారు రాశి కావాలి, దాన ధర్మాలు చేయాలి, డబ్బు దండిగా ఉండాలి. అయితే ప్రతిరోజు మనం ఇంట్లో కూర్చొని కూడాను అవకాశం ఉన్నప్పుడల్లా టైం దొరికితే చాలు, భగవద్గీత 1 అధ్యాయం, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, ఎంత వీలైతే అంత చదవడము, శ్రవణము చేయడము చేస్తూ అదే చర్చ చేసుకుంటూ జీవన కాలక్షేపం చేస్తున్నామంటే అటువంటి వారు అనేక దక్షిణలతో కూడినటువంటి పెక్కు అంటే అనేకమైన అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత పుణ్యరాశి మూటగట్టుకుంటారు అంట. ఈ యొక్క వైష్ణవీయ తంత్ర సారం శ్రీ సూత మహర్షి చెప్తాడు మాట. అంటే అశ్వమేధ యాగంతో సమానమైంది భగవద్గీత పారాయణం అనేది. ఎవరైతే ఇంకా భగవద్గీతను పట్టుకోకుండా, శ్రద్ధ వహించకుండా, చదవకుండా ఉంటున్నారో వాళ్ళకంటే మూఢుడు, అజ్ఞాని, దుష్టుడు, దుర్మార్గుడు ఇంకొకరు ఎవరు లేరు అంటది. 4-5 శ్లోకాలు చెప్తారు అదే మాటే. వాళ్ళు ఏదైనా సాధించాలనుకుంటే అవి జరగకుండా పోవుగాక అని కూడా చెప్తారు. ఎవరు? ఈ యొక్క సూత మహర్షి ఆ తంత్రసారంలో. ఇంత భగవద్గీత ఇంత పరిపూర్ణ జ్ఞానాన్ని ఇంకా పట్టుకోకుండా, దాన్ని చదవకుండా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఏ విజయము సిద్ధించకుండుగాక, వాళ్ళ ఆరోగ్యము సిద్ధించకుండుగాక, వాళ్ళ సౌందర్యము పరిపూర్ణం కాకుండా పోవుగాక, వాళ్ళ కోరికలు నెరవేరకుండుగాక అని దాంట్లో వస్తుంది. అంటే నెరవేరమంతే, ధిక్కారమగుగాక అంటారు. వాళ్ళు అనుకున్న కోరికలు ధిక్కారమగుగాక అంటే విరుద్ధమైపోవుగాక. కాబట్టి భగవద్గీతను మన గొప్ప ధర్మం అందించింది. మనం మన తర్వాత తరానికి అందించకపోతే వాళ్ళు మూర్ఖులు అవుతారంటోంది సాక్షాత్ సూత మహర్షి చెప్తున్నాడు ఇక్కడ. త్రికాల వేదైన త్రికాల జ్ఞానం. ఇంకో చోట చెప్తాడు, భగవద్గీతను ప్రతిరోజు చదువుతూ ఉండి కూడాను అనుభూతము చేసుకోకపోతే, అలా అనుభూతము చేసుకోకుండా కేవలము మోక్షమే కావాలని కోరుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు బాలుర చేత కూడా హాస్యాస్పదులవుతారు అంటాడు. బాలుర చేత కూడా హాస్యాస్పదులు అంటే మనకంటే చిన్నవాళ్ళతో కూడా మనం అనిపించుకోవాల్సి వస్తుంది అని. కేవలం మోక్షం కావాలి చదవడం కాదు, భగవద్గీతను చదవడం అనేది అనుభూతం కావాలి అంటాడు. అంటే జీవితంలో అది మనకు అవగాహనకు రావాలి. అనుభూతం కావడం అంటే భావానికి అందాలి, అనుభవించాలి. అందులో ఉన్నటువంటి సూక్ష్మాలు, ధర్మ సూక్ష్మాలు వేదాల సారమై ఉన్నాయి కదా, అవన్నీ మనం అనుభవించగలగాలి, అనుభూతానికి తెచ్చుకోవాలి, ఆచరించాలి. అవేమీ ఆచరించకుండా కేవలం మోక్షం కావాలంటే హాస్యాస్పదమే అవుతుంది. మనకు బాబా చరిత్ర చదివితే వస్తుంది ఒక చోట, షిరిడి సాయి సచ్చరిత్రలో భక్తులందరూ వచ్చి కూర్చొని ఉంటే ఒక గొప్ప ధనవంతుడు వస్తాడు. ఎంత గొప్ప ధనవంతుడో అంత గొప్ప లోభి కూడా, కోటీశ్వరుడు. వచ్చి
అతనికి హఠాత్తుగా జ్ఞానం కావాలని కోరిక దొరికింది. మోక్ష జ్ఞానం కావాలి అని ఆలోచన కలిగింది. నాకు జ్ఞానం కావాలి, మోక్ష జ్ఞానం కావాలి, ఎంత డబ్బైనా ఖర్చు పర్లేదు, లేదా ఎక్కడికి పోతే దొరుకుతుంది నాకు, ఇలా అడుగుతూ అంటే ఎవరో చెప్పారు షిరిడీలో ఒక సద్గురువు ఉన్నాడు, ఆ సద్గురువు దగ్గరికి పోతే నీకు జ్ఞానం సిద్ధిస్తుంది, మోక్ష జ్ఞానం. సరే అని చెప్పేసి షిరిడీకి వచ్చాడు. వచ్చి బాబా అని సాష్టాంగపడి నమస్కారం చేసి, బాబా నాకు జ్ఞానం కావాలి బాబా, నేను చాలా దూరం నుంచి వచ్చాను, బండిని బాడుగకు కట్టించుకొని వచ్చాను, పోను రాను బాడుగకు మాట్లాడుకున్నాను, నాకు తొందరగా జ్ఞానాన్ని ప్రసాదిస్తే వెళ్ళిపోతాను, ఎక్కువసేపు ఉండడానికి నాకు అవకాశం లేదు. ఇతడు కోటీశ్వరుడు, జట్కా బండి కొనుక్కోవచ్చు, అతడు 100 కొనొచ్చు, కానీ వాడు లోభబుద్ధి కలవాడు, పిసినారి, ఏమి కొనడు కూడా. దీన్ని కూడా బాడిగా గోకి చాలా తక్కువ రేటుకి మాట్లాడుకొని వచ్చాడు కండిషన్ మీద, ఒక్కరోజే అని. కాబట్టి బాబా చాలా దూరం నుంచి వచ్చాను, నాకు జ్ఞానం బోధించు అన్నాడు. భక్తులందరూ ఉన్నారు దండికి మంది. సరే నాన్న కూర్చో, కొంచెం విశ్రాంతి తీసుకో, జ్ఞానం బోధిస్తాను నీకు అని చెప్పేసి అతని ముందరనే ఒక శిష్యుని పిలిచాడు, ఒక భక్తుని, ఒక పిల్లవాడిని పిలిచి, పలానా నంద అనేటువంటి భక్తుడు ఉన్నాడు మారువాడి, ఆయన దగ్గరికి పోయేసేసి ఒక 5 రూపాయలు ఇప్పించుకురాపు, పని పడింది అని చెప్పాడు. సరే బాబా అని చెప్పేసి ఆ బాలుడు పోయాడు, తిరిగి వచ్చాడు. బాబా అతను లేడు. సరే ఆ పక్కనే ఇంకొకరు ఉన్నారు, అతని దగ్గర పోయి రాపు అని పంపించాడు. అతని దగ్గర పోతే అతడు లేడని వచ్చాడు. మధ్యలో బాబా నాకు జ్ఞానం బోధించు అంటే అడిగిన. మధ్యలో నీ పని మీదనే ఉన్నాను, కాసేపు ఆగు అన్న. ఆ అబ్బాయి రిటర్న్ వచ్చాడు, అక్కడ అతను లేడని చెప్పాడు. ఇంకో దగ్గరికి పంపించాడు, అతని దగ్గర పోయాడు, ఎన్నికి వచ్చాడు. ఇదంతా ఆ బాబాకు తెలియక కాదు. ఇతడు మధ్యలో నాకు జ్ఞానం బోధించు బాబా, జ్ఞానం బోధించు బాబా అని అతను 3-4 ఇళ్ళ దగ్గర పోయి వచ్చినా ఎవరు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు దొరకలేదు. ఆ పిల్లవాడు వచ్చేసేసి, బాబా మీరు చెప్పిన ఆ ఇంట్లో కూడా వాళ్ళు ఎవరు లేరు, బాబాకు ముందే తెలుసా ఇంట్లో ఎవరు లేరు, ఇది ఒక ఆట నడిపిస్తున్నాడు ఇక్కడ ఈ యొక్క ధనవంతునికి జ్ఞానోపదేశం చేయడానికి కోసం. అతడు చెప్పేస్తే సర్లే అంటున్నాగానే బాబా నా జ్ఞానం బోధించు అంటాడు. జ్ఞానం బోధించడం అంటే ఏమనుకుంటున్నావయ్యా, డబ్బుతో కొనేదనుకుంటున్నావా, దానికి తగ్గ అర్హత నీకు ఉండక్కర్లేదా, నీకేం అర్హత ఉంది చెప్పు, ధనం మీద నీకున్నటువంటి ఆశ విడిచిపెట్టాలి. నేను ఇంతసేపటి నుంచి చూస్తున్నావు, 5 రూపాయల కోసం నేను ఆ ఇంటి దగ్గరికి, ఈ ఇంటి దగ్గరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి పంపిస్తున్నాను, చూస్తూనే ఉన్నాను. నీ దగ్గర 5 రూపాయలకు 50 ఇంతలు 10 రూపాయల కట్ట రూపంలో 10 రూపాయలుగా కట్ట, 10 రూపాయల కట్ట, 5 రూపాయలకి 50 ఇంతలు అంటే ఎంత అవుతుంది? 250 రూపాయలు నీ జోబులో కట్టబడి ఉంది. కానీ నాకు జ్ఞానం కావాలంటున్నావు, నాకు 5 రూపాయల కోసం బాబా ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, దీంట్లో నుంచి ఒక 10 రూపాయలు 5 రూపాయలు తీసిస్తే ఏమవుతుంది? నీకు జ్ఞానం కలగలేదు. 5 రూపాయలు తీసి ఇవ్వడానికి ఇంతగా గింజుకుంటున్నావు. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నావు? అరిషట్ వర్గాలను జయించాలి, గురు సేవలో నిమగ్నం కావాలి, భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండాలి, పరోపకార గుణం ఉండాలి, దైవ చింతన ఉండాలి, ప్రాపంచిక విషయ వాసనల పట్ల విరక్తి ఉండాలి, కామిని కాంచన వ్యామోహాలను జయించి ఉండాలి. ఇవి ఏమీ అర్హతలు లేకుండా జ్ఞానం కావాలంటే ఎలా వస్తుంది అని అతన్ని పక్కన పెట్టుకొని మనకందరికీ జ్ఞానాన్ని ప్రబోధించాలి. ఈ విధంగా మనకు భగవద్గీత చదువుతున్నాము. ఎందుకు అంటే మోక్షం కావాలని అనుకుంటున్నాం.
కానీ సమచిత్తానికి రాకపోతే, సమచిత్తాన్ని అనుభూతం చేసుకోకపోతే, మొత్తం భగవద్గీత అంతా చదివితే 1-2 అధ్యాయాలు మినహాయించి ప్రతి అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు సమచిత్తాన్ని గురించే నొక్కి వక్కానించినాడని మీకు మీ యొక్క సుధాశ్రీ మేడం చెప్పి ఉంటుంది. చెప్పిందా చెప్పలేదా? చెప్పింది మాస్టర్. చెప్పారు గురుజీ. ఆ సమచిత్తాన్ని మనం ఎంత మటుకు అనుభవిస్తున్నాం, అనుభూతిని తెచ్చుకుంటున్నాం, అదే సాధన. జీవిత పర్యంతం మనం సాధన చేయాల్సింది ఒక్కటే. మనకు ఇష్టమైన వాళ్ళు ఉండని, ఇష్టం లేని వాళ్ళు ఉండని, మన చుట్టూ ఉండే వాళ్ళ చర్యలు మనకు నచ్చని నచ్చకపోని, మనల్ని పొగడని లేదా ఎదురుగానే తెగడని, మనల్ని సన్మానించని లేదా అవమానించని, మనకు శత్రువుగా ఉండొచ్చు లేదా మిత్రులుగాను ఉండవచ్చు. మంచి జరిగిన చెడు జరిగిన, మానవమానములు కలిగిన, ఇష్టమైనవి లభించిన ఇష్టమైనవి లభించకపోయినా, సిద్ధించిన సిద్ధించకపోయినా, అంతా ఆ భగవంతుని కృప, ఆ సర్వేశ్వరుని దయ ఎలా ఉంటే అలా జరుగుతూ ఉన్నది. ఇదంతా ఒక జగన్నాటకం. ఈ నాటకంలో మనమంతా పాత్రధారులం. ఎవరు ఏ ప్రవర్తన చేసినా అది ఆ భగవంతుని యొక్క ప్రేరణ. నేను పవిత్రంగా ఉన్నానా లేదా, నా మనసు పవిత్రంగా ఉందా లేదా, నా చిత్తం కల్మషరహితంగా ఉందా లేదా, నా బుద్ధి స్థిరముగా సమచిత్తంలో ఉందా లేదా అనేది మాత్రమే గమనించుకుంటూ ఆ శ్రీహరి చరణార విందాలను హృదయ కమలంలో నిలుపుకొని ప్రశాంత చిత్తంతో ఉండడానికి చేసే ప్రయత్నమే సాధన. ఈ సాధన మనము ప్రతి ఒక్కరము చేయవలసిందే. ఎవరు దీనికి అతిథులు కాదు, నాతో సహా జీవిత పర్యంతం సాధన చేస్తూనే ఉండాల్సిందే, సాధన చేస్తూనే ఉండాల్సిందే. అలా ఎప్పుడైతే మనం సాధన చేస్తూ అనుభూతం పొందుతామో అటువంటి వాళ్లకు శత్రువులే లేరు. అటువంటి వాళ్లకు చెడు చేసే వాళ్ళే ఉండరు. అందుకే భగవద్గీత పారాయణం చేసేటటువంటి వాళ్లకు సామాన్యులకు తేడా ఇక్కడే బయటపడుతుంది. ఎవరి ఇంట్లో అయితే శ్రీమద్ భగవద్గీత మాతను పూజిస్తూ ఉంటారో, పఠిస్తూ ఉంటారో, పారాయణం చేస్తూ ఉంటారో, శ్రవణం చేస్తూ ఉంటారో, భగవద్గీత గురించి విచారణ సలుపుతూ ఉంటారు, నలుగురిని కూర్చోబెట్టుకొని నేర్పిస్తూ ఉంటారో, చదివి వినిపిస్తూ ఉంటారో, అటువంటి ఇంటికి, అటువంటి ఇంటిలోని కుటుంబ సభ్యులకు ఎటువంటి అభిచార కర్మలు చేసిన అంటవు, అభిచార కర్మలు చేసిన అంటవు అని వైష్ణవీయ తంత్రసారం చెప్తున్నది. సూత మహర్షి చెప్తాడు. శౌనకాది మహానులందరికీ కూడా అభిచార కర్మలు అంటే తెలుసు కదా మీకు. అభిచార కర్మలు 6 రకాలు ఉన్నాయి. 1 శాంతి కర్మలు, 2 వశ్య కర్మలు, వశీకరణ కర్మలు, 3 స్తంభన కర్మలు, స్తంభన కర్మలు, 4 విద్వేష కర్మలు, విద్వేష కర్మలు, 5 ఉచ్చాటన కర్మలు, ఉచ్చాటన కర్మలు, ఉచ్చాటన కర్మలు, 6 మారణ కర్మలు, మారణ కర్మలు. 1 శాంతి కర్మ అని చెప్పాను. ఇవన్నీ అభిచార కర్మలే ఈ 6 కూడా. శాంతి కర్మలు వచ్చేసి
మన కార్యాలు విజయవంతం కావాలి అని, ఎటువంటి ఆటంకాలు జరగకుండా సమగ్రంగా సంపూర్ణంగా ఆ కార్యాలు నిర్వర్తించబడాలి, విజయకారకాలుగా చేసేటువంటి కర్మలు శాంతి కర్మలు. రెండోది వశ్యకర్మలు. ఎవరినైనా ఈ సమస్త భూతరాశిని, ఈ సకల జీవరాశుల్ని కావచ్చు, లేదా కొంతమంది మనకు నచ్చిన వాళ్ళని కావచ్చు, మన వశం చేసుకోవడం కోసం చేసేటువంటి కర్మలు, అవి వశ్యకర్మలు, వశీకరణ కర్మలు అంటారు. మూడోది వచ్చేసి స్తంభన కర్మలు. పలానా వాళ్ళ యొక్క కార్యాలు స్తంభించిపోవాలి, వాళ్ళకి విజయాలు సిద్ధించకూడదు, వాళ్ళు అనుకున్న కార్యం నెరవేరకూడదు అని స్తంభింప చేసే వాళ్ళ కర్మలు ఏవైతే చేస్తున్నారో, వాళ్ళు ఏ కార్యం అయితే నిర్వర్తిస్తున్నారో అది విజయవంతం కాకుండా స్తంభింప చేయడం కోసం చేసే కర్మలు. ఒక వ్యాపారం కావచ్చు, ఒక వృత్తి కావచ్చు, ఒక ఫ్యాక్టరీ కావచ్చు, ఆగిపోయేటట్టుగా చేసేటువంటి కర్మ స్తంభన కర్మలు అంటారు. నాలుగోది వచ్చేసేసి విద్వేష కర్మలు. ఇద్దరు స్నేహితులుగా ఉంటారు, ఏదో కొంతమంది కలిసిమెలిసి ఉంటారు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు. వాళ్ళ మధ్యలో విద్వేషాన్ని రగిలించి విడిపోయేటట్టుగా చేసేటువంటి కర్మలు విద్వేష కర్మలు. ఐదవది ఉచ్చాటన కర్మలు. మనకు ఎవరైతే నచ్చలేదో వాళ్ళను స్థానభ్రంశం చేసే కర్మలు, ఇక్కడ ఉండనీయకుండా చేసేది, దేశాంతరం పట్టుకొని పోయేటట్టుగా చేసే కర్మలు, ఊర్లో ఉండనివ్వకుండా చేసే కర్మలు, వాటిని ఉచ్చాటన కర్మలు అంటారు. ఆరోది మారణ కర్మలు. ఎవరినైనా సరే మనకు నచ్చలేదంటే వాళ్ళను చంపివేసే కర్మలు. వాళ్ళ జుట్టును, వాళ్ళ బట్టను, వాళ్ళ గోర్లను, వాళ్ళ వస్తువులను ఏదోటి తెచ్చి వాటితో ఏదైనా ఒక బొమ్మను తయారు చేసి కొన్ని తాంత్రిక విద్యలతో ముగ్గులు వేసి ఒక హోమము చేసి ఆ బొమ్మకు ప్రాణం తెచ్చి ఆ బొమ్మ యొక్క చేయి తిప్పితే అక్కడ వాని చేయి ఇరిగిపోయినట్లే ఇరిగిపోతుంది. మెడ తిప్పితే మెడ పడిపోతుంది, కాలు చేయి తిప్పేస్తే కాలు పడిపోతుంది. ఇలాంటివన్నీ మారణ కర్మలు, చంపేయచ్చు కూడా. వీటిని చేతబడులు అంటూ ఉంటారు వాడుక భాషలో. ఇవన్నీ కూడాను అభిచార కర్మలు అంటారు. ఈ అభిచార కర్మలు ఎవరైనా మన మీద ప్రయోగించిన, భగవద్గీత పారాయణం చేసే ఏ ఇంట్లో అయితే జరుగుతూ ఉంటుందో, ప్రతిరోజు భగవద్గీత ఎవరైతే పారాయణం చేస్తూ ఉంటారో, చదువుతూ ఉంటారో, నేర్పిస్తూ ఉంటారో, నేర్చుకుంటూ ఉంటారో, సాధన చేస్తూ ఉంటారో, అర్థాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటారో, అర్థాన్ని ఆచరణ చేస్తూ ఉంటారో, అటువంటి కుటుంబ సభ్యులకు, అటువంటి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పైన ఎవరైనా ఇటువంటి అభిచార కర్మలు చేసినా వాళ్ళకు అవి ఎంత మాత్రము అంటవు. అలాగే పెద్దలు కానీ, అదే వంశంలో ఉండే పెద్దలు కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు మన మీద కోపంతో శాపాలు పెట్టిన, అది గురువులు కావచ్చు, లేదా దుర్మార్గులు కావచ్చు, పడని వాళ్ళు కావచ్చు, మనమంటే ఇష్టం లేని వాళ్ళు కావచ్చు, మన యొక్క అభివృద్ధిని చూసి ఓరలేని వాళ్ళు కావచ్చు, శాపాలు పెట్టితే వాస్తవానికి ఈర్షలతో, అసూయలతో, ద్వేషాలతో ఉండే శాపాలే మనకి ఏం పెద్ద పని చేయవు. కానీ మనం ఏదో తప్పు చేసో, వాళ్ళకి ఇబ్బంది కలిగించో, వాళ్ళకు ఆటంకం కలిగించి, వాళ్ళకు అవమానం కలిగే విధంగా ప్రవర్తన, వాళ్ళకు సమాజంలో ఇబ్బంది కలిగించే విధంగా మనం ప్రవర్తన చేయడం వల్లనో, వాళ్ళు మనల్ని ఏమి హాని కలిగించరు, కానీ మనసులో వాళ్ళు తిట్టుకుంటారు, బాధపడతారు.
వాళ్ళ బాధపడితే అది మనకు శాపంగా పరిణమిస్తుంది. అటువంటివి ఏవైనా ఉన్నా క్రమక్రమంగా భగవద్గీత పారాయణం చేసేటటువంటి వాళ్ళ పైన అటువంటి శాపాలు కానీ దూషణలు కానీ అంటవు అని వైష్ణవీయ తంత్ర సారం చెబుతోంది. అర్థం చేసుకోండి భగవద్గీత ఎంత శక్తివంతమైందో. శ్రీకృష్ణ పరమాత్ముడు సకల యంత్ర తంత్ర మంత్ర విధారకుడు మరియు సకల యంత్ర తంత్ర మంత్ర స్వరూపుడు కూడా. విధారకుడు అంటే ఏమి? విచ్ఛేదన చేయగలవాడు. మన మీద దుష్టమంత్ర శక్తి ప్రయోగించిన విచ్ఛేదన చేయగల శక్తి ఆయన దగ్గర ఉంది. భగవద్గీతకు ఉంది. భగవంతుడే చెప్తాడు, గీతామే చోత్తమం గృహం, గీతామయ పరమా విద్య, బ్రహ్మరూపాన సంశయ, గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. గీతా మహత్యంలో వస్తుంది కదా, వరాహ పురాణం అంతర్గతమైనటువంటి గీతా మహత్యంలో వస్తుంది. గీతామే చోత్తమం గృహం, నాకు గీత భగవద్గీత మాత ఉత్తమమైనటువంటి ఇల్లు, నా నివాస స్థానము. గీతా జ్ఞానం ఉపాశ్రిత్య, గీతా జ్ఞానాన్ని కేంద్రంగా చేసుకొని ఆ గీతా జ్ఞానాన్ని ఆశ్రయించి త్రీన్ లోకాన్ పాలయామ్యహం, ముల్లోకాలను పరిపాలన చేస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడే చెబుతున్నాడంటే భగవద్గీతలోనే ఆయన ఉన్నాడు. భగవద్గీత మాతకు అంతటి శక్తి ఉంది. కాబట్టి ఎవరే కానీ నిర్లక్ష్యం చేయకండి. సమయం దొరికిందంటే చదవండి. మొత్తం నోటికి అవపోషణ పట్టండి. మీరే వేద స్వరూపాలు అవుతారు. మీరు అడుగు పెట్టిన ప్రదేశము పుణ్యక్షేత్రం అవుతుంది. మీరు రోజు భగవద్గీత పారాయణం చేస్తున్నారంటే మీరు పెట్టిన చోటే పుణ్యక్షేత్రం అయిపోతుంది. మీరు అడుగు పెడితే చాలు, అదే పుణ్యక్షేత్రం అవుతుంది. మీ వాక్యే వేదవాక్ అవుతుంది. మీ పలుకలే మంత్రాలు అవుతాయి. మీ నడవడికి ఆదర్శం అవుతుంది. ఇది సత్యం. ఎవరైతే ఈ భగవద్గీతను పారాయణం చేస్తూ ఉండి కూడాను ఆ శాస్త్రంలోనిటువంటి జ్ఞానాన్ని సరిగా ఆచరించకపోతే, పాటించకపోతే, అందుకు తగ్గట్టుగా నడుచుకోకపోతే వాళ్ళు గజ స్నానంతో సమానమే అంటారు. గజస్నానం, గజస్నానం అంటే తెలుసు కదా మీకు? ఏనుగు గురుజీ. గజస్నానం, గజము అంటే ఏమి? ఏనుగు. ఏనుగుకు పిలుచుకొని పోయి మంచిగా స్నానం చేయిస్తాం అనుకోండి. మంచి నీళ్ళు తీసుకొని పోయేసేసి మంచి నీళ్ళతో బాగా స్నానం చేయిస్తే బాగా స్నానం చేస్తుంది. దానికేం బిందె నీళ్ళు చాలుతాయా? బకెట్ నీళ్ళు చాలుతాయి. పైపులు పెట్టాలా ఏనుగు స్నానం చేయాలంటే? లేదా పొలంలోకే తీసుకొని పోవాలా, చెరువులోకి తీసుకెళ్లి బాగా తిక్కి 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 స్నానం చేసి బయటికి తీసుకొస్తే వెంటనే అది ఆ దుమ్ము దులంతా పీల్చుకునేసేసి మొత్తం చల్లుకుంటుంది. మొత్తం వల్లంతా చల్లుకుంటే దానికి తృప్తి, లేకపోతే తృప్తేలే. నువ్వు వెంటనే మళ్ళీ అది ఎక్కువసేపు కూడా ఉంచుకోదు. స్నానం చేయడం వలసలో బయటికి రావడం వలసలో దుమ్ము పోసుకోవాల్సిందే. అది గజ స్నానం. మనకు కూడా భగవద్గీత మాత చెప్తోంది గీతా మహాత్యం, మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృత్ గీతాంభసి స్నానం సంసార మలనాశనం అని. ప్రతిరోజు శరీర మాలిన్యాన్ని, మలమూత్ర విసర్జన మాలిన్యాన్ని, అలాగే చెమట పట్టి ఉంటుంది కదా, చెమట దుర్వాసన, ఈ పోగొట్టుకునే నిమిత్తమై మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే. ప్రతిరోజు జల స్నానం ఎలా చేస్తున్నామో, నీటితో ఒళ్ళును శుభ్రం చేసుకుంటున్నామో, అదే విధంగానే లోపల ఉండే కుళ్ళును శుభ్రం చేసుకోవడం కోసం భగవద్గీత స్నానం చేయాలి.
సకృత్ గీతాంభసి స్నానం సంసార మలనాశనం, మలమోచనం మలనాశనం. సంసారంలో ఎదురయ్యేటువంటి సకల మాలిన్యాలు, పరిషత్ వర్గాల మాలిన్యాలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, ప్రతీకారేచ్ఛ, పంతాలు, పట్టింపులు, ఈసడింపులు, అలగడాలు, కసురుకోడాలు, ఇవన్నీ పాపాలే. ఇవన్నీ మనకు పాపమే తెచ్చిపెడతాయి, ఏం పుణ్యం తెచ్చిపెట్టవు. ధర్మబద్ధమైతేనే మళ్ళీ దోషం లేదు. ధర్మబద్ధం కాకపోతే మనకు పాపమే ఇవన్నీ కూడా ఇస్తాయి. ఈ పాపమంతా ఎలా కడిగిపోతుంది, ఎలా తుడిచిపోతుంది, ఎలా శుభ్రమవుతుంది? ప్రతిరోజు శుభ్రం చేసుకోకపోతే ఎట్లా? ఇల్లు వాకిల్లే 4 రోజులు శుభ్రం చేయకపోతే ఇంట్లోకి తేళ్లు, జర్రులు, పాములు వచ్చి పలకరిస్తుంటాయి. అక్కయ్య బాగున్నావా అని. నువ్వు పొరక తీసుకుంటావు, అప్పుడు ప్రేమతో పలకరిస్తుంటే పొరక తీసుకోవడమో కర్ర తీసుకోవడమో చేస్తావు. ఏదో ప్రేమతో పలకరిద్దామని వస్తే ఏందక్కయ్య ఇట్లా ప్రాణం మీద దత్తన్నావే అని పాపం భయంగా పరిగెత్తిపోతుంటే ఇంకా మీకు కక్ష పెరిగిపోతుంది. చంపేంత వరకు వాటిని వదిలిపెట్టడం కదా. 4 రోజులు శుభ్రం చేసుకోకపోతే ఇల్లే అట్లయితుంది. ఈ ఒళ్ళేం కావాలని చెప్పండి, 4 రోజులు స్నానం చేయొద్దండి, ఏమైపోతుంది? దురదలు, అలాగే గాయాలు, గుల్లలు లేవడము, విస్ఫోటకాలు, దద్దుళ్ళు లేదా బొబ్బలు, ఇలాంటివన్నీ వస్తాయి. వచ్చి దేహం అంతా కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. ఇంకా దేహ మాలిన్యాన్ని స్నానం చేస్తే పోతుంది, ఇల్లు మాలిన్యాన్ని ఊడ్చేసి ఫినాయిల్తో కడిగేస్తే పోతుంది. కానీ అంతరంగములో ఏర్పడేటువంటి మాలిన్యాన్ని కడిగేసుకోవాలంటే ఏ సబ్బులు ఉన్నాయి, ఏ ఫినాయిల్స్ ఉన్నాయి చెప్పండి? జ్ఞానము, భగవద్గీత పారాయణం, భగవన్నామ స్మరణం మనోమాలిన్యాన్ని కడిగి వేస్తుంది. సంసార మలనాశనం, సంసారంలో ఉన్న తరువాత పరిషత్ వర్గాల మాయ కప్పివేస్తుంది. సంసారంలో ఎప్పుడు ప్రవేశించినట్లు మనము ఎవరైనా చెప్పగలరా? సంసారంలోకి ఎప్పుడు అడుగు పెట్టినట్ల? గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కాదు, చెప్పండి. గర్భములే గురూజీ. ఏమ్మా, దోమలు వచ్చినప్పుడా? గర్భములే గురూజీ, గర్భంలోనే కదా. గర్భంలోనే మలినంతోనే కదా పిండంలో శిశువు ఉంటది కదా. సంసారంలోకి ఎప్పుడు అడుగు పెట్టినట్లా? పెళ్లి తర్వాత పుట్టిన తర్వాత పెళ్ళైనప్పుడు గురువుగారు, పెళ్ళి అయిన తర్వాత ఎవరైనా ప్రశ్న తీసుకోవడంతోనే గురూజీ, జన్మ తీసుకోవడంతోనే. సుధాశ్రీ మేడం గారు చెప్పినట్ల, మీరందరూ చెప్పినట్ల బై బర్తే సంసారంలో అడుగు పెట్టినట్లు, పుట్టుకతోనే సంసారంలో అడుగు పెట్టినట్ల. పెళ్ళైన తర్వాతనే సంసారంలో అడుగు పెట్టినట్లు కాదు. అది చెప్పడానికి సిద్ధంగా మీరు ఉండాలి. మనకు అప్పటి నుంచే సంసారం మొదలవుతుంది. కాబట్టి ఈ రాగద్వేషాలు ఇవన్నీ కూడా మలినం చేస్తూనే ఉంటాయి. ఆ మాలిన్యాన్ని ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలా. శరీరాన్ని కడిగేసుకున్నట్ల, ఇల్లును శుభ్రం చేసుకున్నట్ల మనసును కూడా కల్మషాన్ని పోగొట్టుకోవాలా. మనసులో ఉండే కాలుష్యాన్ని, మనసులో ఉండే మాలిన్యాన్ని కడిగేసుకోవాలంటే ప్రతిరోజు భగవద్గీత పారాయణం, భగవన్నామ స్మరణం చేసుకుంటూనే ఉండాలి అని చెప్తుంది. ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత పారాయణం అనే జలములో స్నానం చేయడము
ఉత్తమము. అయితే అందులో శ్రద్ధ లేకుండా ఏమాత్రము అందులో సారాంశాన్ని వంట పట్టించుకోకుండా భగవద్గీత చెప్పినటువంటి ధర్మాలను మనము పాటించకుండా పారాయణం చేస్తున్నామంటే అది గజ స్నానంతో సమానమే అని వైష్ణవీయ తంత్రసారం చెబుతోంది. ఏ విధంగా అయితే మనం భగవద్గీత పారాయణం చేస్తాము, శుభ్రంగా మంచినీళ్ళతో ఏనుగు స్నానం చేస్తుంది. భగవద్గీత పారాయణం పూర్తి కాగానే మళ్ళీ మనకు రాగద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు మళ్ళీ అంటుకుంటున్నాయి. అంటే ఏమి, మళ్ళీ బురద పోసుకుంటున్నాం మీద ఏనుగులాగే. అంతే కదా. ఆ చెరువులో నుంచి శుభ్రంగా స్నానం చేసి గట్టి మీదకి వస్తానే ఇసుకంతా మీదికి వేసుకుంటుంది, ఆ దుమ్ము ధూళంతా మీదికి వేసుకుంటుంది ఏనుగు. యథాతథం మనం అదే చేస్తున్నాం కదా. కొద్దిలో కొద్దిగా ఈ ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు భగవద్గీత చదువుతున్నందుకు ప్రతిఫలంగా మనలో అవి నశించిపోవాలి, తగ్గిపోవాలి. ఎవరైతే మనకు ఇబ్బంది కలిగిస్తున్నారో, వీళ్ళు శత్రువులు అని మీరు ఎట్లా అయితే భావిస్తున్నారో, వాళ్ళనందరినీ మనము కలుపుకొని పోయే మనస్తత్వం పెంచుకోవాలి. వాళ్ళందరినీ మనము గౌరవించే స్థితి తెచ్చుకోవాలి. అప్పుడు భగవంతుడు నిన్ను మెచ్చుకుంటాడు. నిజంగా నీవు నా భగవద్గీత చెప్పిన దానికి, నేను చెప్పిన దానికి నువ్వు ఆచరిస్తున్నందుకు సమతుల్యం తూగుతోంది అని భగవంతుని యొక్క దృష్టి మీదికి వస్తుంది. ఓ చోట చెప్తాడు వైష్ణవీ తంత్రసారంలోని, ఎవరైతే భగవద్గీతను నిత్యము పారాయణం చేస్తూ ఉంటారో, అర్థతాత్పర్య విచారణ చేస్తూ ఉంటారో, భగవద్గీతను అనుష్ఠానం చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు నడుస్తున్నా, కూర్చున్నా, ప్రయాణాలు చేస్తున్నా, పడుకున్నా, నిద్రిస్తున్నా, ఏ కార్యాలు నిర్వర్తిస్తున్నా, అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఎప్పుడైనాను సరే వారికి ఎటువంటి శత్రువుల భయం సోకదు. శత్రువుల భయమే వాళ్ళకు సోకదు అంటున్నాడు ఇక్కడ సూత మహర్షి. వాళ్ళు ఏ పని చేస్తున్నా శత్రువుల యొక్క భయం వాళ్ళకు ఉండదు. అంటే భగవద్గీత పారాయణం అనేది పరిపూర్ణంగా భక్తిభావంతో, శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో, నిష్ఠతో భావాన్ని అర్థం చేసుకుంటూ, ఆచరణయుక్తం చేసుకుంటూ, ఇది నాకు సాధ్యమే కదా, ఈ చిన్న పనైనా నేను, ఈ భగవంతుడు చెప్పిన ఈ ధర్మాన్నైనా నేను నిర్వర్తించలేకపోతే ఎట్లా, ఎన్నాళ్ళు నేను బతకగలను, ఏది శాశ్వతమని ఇంత ఓవర్ యాక్షన్ చేయాలి, నేను అన్ని ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సిందే కదా, ఈ మధ్యలో రాగద్వేషాల పెత్తనం ఏంటి, తీసిపడే పక్కకు అని మనము మనసుకు సర్ది చెప్పి సమాధానం చేసి కల్మషాన్ని కడిగేసుకొని అందరితో కలిసి ఉంటేనే మనశ్శాంతి. ఏ ఒక్కరితో మనం ద్వేషంతో ఉన్నా మనకు బాధనే, జీవితం అంతా బాధనే. ఒక కుండ ఉంది, పూర్ణ కుంభం. ఆ పూర్ణ కుంభం బంగారుతోనే చేసి ఉంది, కానీ చిన్న చిల్లు ఉంది దానికి. అమృతం దాంట్లో దాచిపెడితే ఎంతకాలం ఉంటుంది? బంగారుదే పాత్ర ఏమో, బంగారు పాత్రలో అమృతం దాచిపెడదాం అని దాంట్లో దాచిపెడితే చిన్న చిల్లు ఉంది, ఒక్కటే ఉండేది. ఒక చిన్న చిల్లు ఉంటే ఏమైతుంది, లేని పోసి పెట్టండి, ఉంటుందా? కారిపోతుందా? రోజు కొంచెం అది నిలబడదు. ఒక చిల్లే లేని వదిలేసడానికి లేదు కదా, ఒక చిల్లే చాలు మొత్తం అమృతం అంతా కారిపోవడానికి. కాబట్టి ఒక్క ద్వేషం, ఒక్క దోషం కూడా మన దేహంలో, మన మనస్సులో లేకుండా చేసుకోగలగాల. పాత్ర ఏమో బంగారు పాత్ర, దేహం మనది బంగారు పాత్ర కంటే ఎక్కువ విలువైనటువంటిది, మన మనస్సు అంతకంటే విలువైనటువంటిది. అందులో జ్ఞానము అమృతంతో సమానమైనటువంటిది. అటువంటి అమృత తుల్యమైనటువంటి జ్ఞానాన్ని ఈ ఘటంలో నింపుకుంటే
ఒక్క చిల్లు ఉంటే ఏమైతుంది అంటే, ఒక ద్వేషం ఉన్నా, ఒక కామం ఉన్నా, ఒక క్రోధం ఉన్నా, ఒక లోభం ఉన్నా, ఒక్క మోహం ఉన్నా మతము మార్చలేదు. ఈర్ష్య అసూయ ఉన్నా అయిపోయి మొత్తం వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది, కారిపోతుంది. ఒక ట్యాంకు నిండా మంచి నీళ్లు, త్రాగునీరు పెట్టుకున్నాం. ఒక ట్యాంక్ నిండా త్రాగునీరే పెట్టుకున్నాం. ఆ త్రాగునీటిలోనికి ఒక గ్లాసు, ఒకే ఒక గ్లాసు ఇంటి ముందర మురుగుపోతుంటారు చూడండి. ఆ మురుగు కాలువలోని నీళ్లు తెచ్చి పోస్తే ఏమవుతుంది? మొత్తం ఆ వాటర్ అంతా కలుషితం అయిపోతాయి. ట్యాంకు నిండా ఉండే మంచి నీళ్ళన్నీ త్రాగనీకి తీసుకుంటామా మనం? ఇంకా మన కళ్ళ ముందే వేస్తే ఏమైతుందిలే, ఇంత పెద్ద ట్యాంకులో నిండా నీళ్లు ఉంటే ఒక గ్లాస్ నీళ్లు, మురికి నీళ్లు పోస్తే ఏమైతుంది? కలుషితం అంత కలుషితమైపోయి. ఎంత జ్ఞానం మనం సంపాదించుకున్నా అమృత తుల్యమైనటువంటి ఆ జ్ఞానములోనికి అరిషట్ వర్గాలనే అజ్ఞానము ఏ ఒక్కటి చేరుకున్నా కలుషితమైపోతుంది. మాటలకు పరిమితం చేసుకోకుండా నాలాంటి వాళ్ళకు కూడాను ఆచరణకు సిద్ధం కావాలి. మనమంతా ఆచరణ చేసుకుంటేనే అధిగమించాలి. ఏది శాశ్వతం కాదు. ఇంకా ఈర్ష్యలతో, అసూయలతో, ద్వేషాలతో, పగలతో, ప్రతీకారాలతో, పంతాలతో, పట్టింపులతో ఏం ఒరగబెట్టాలి ఇక్కడ? మనము ఆలోచన చేయండి. ఏం సాధిస్తావు దాని నుంచి? భగవంతుని సాధిస్తామా? మోక్షాన్ని సాధిస్తామా? భగవంతునికి భగవద్గీత పారాయణ చేస్తే సంతోషం అంటాను, ఏం చేసినా సంతోషం లేదంట. అటువంటిది ఆయనకేమైనా సంతోషం కలిగించగలమా? ఈ ఈర్ష్యాసూయలతో ఎవరికన్నా ఉపయోగం ఉంటుందా? ఎవరికి సంతోషం? ఈ అజ్ఞానంతో ఆలోచించండి. అవసరమా మొండి పట్టుదలలు, మొండి పంతాలు అవసరమా? ఇట్లాంటి చోట గట్టి పట్టుదలను వదిలిపెట్టి ఎక్కడ గట్టి పట్టుదల పెట్టుకోవాలి అంటే, భగవద్గీత ఈ రోజు కూర్చుంటే 18 అధ్యాయాలు పూర్తి చేసి తీరాలి. కనీసం 9 అధ్యాయాలను మనం పూర్తి చేయాలి. శ్లోకము భావం నోటికి నేర్చుకునేసేయాలి. అట్లే శ్లోకాలన్నీ 18 అధ్యాయాలు. వేదాలు ఏమున్నాయో తెలుసుకోవాలా, ఉపనిషత్తులు ఏమున్నాయో తెలుసుకోవాలా, బ్రహ్మసూత్రాలు ఏముందో చూసుకోవాలా, విష్ణు సహస్రం నోటికి నేర్చుకోవాలా, లలిత సహస్రనామాలు నోటికి నేర్చుకోవాలా, శివ సహస్ర స్తోత్రం నేర్చుకోవాలా. ఇలా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అదే ఏకాగ్రతను దీని మీద కేటాయించు. భగవంతుడు నీ ముందరే కదలాడతాడు. భగవంతుడు మన ముందరే కదలాడతాడు, నాట్యం చేస్తాడు, ఆనందంతో తాండవం చేస్తాడు, తన చేతుల్లోకి ఎత్తుకునేస్తాడు. భగవంతుడు కరుణామయుడు, ఎదురు చూస్తూ ఉంటాడు. నిరంతరం నా స్తోత్రం చేసుకుంటూ, నా ధ్యానం చేసుకుంటూ, నా జపం చేసుకుంటూ, నేను చెప్పినటువంటి మాటల్ని వల్ల వేసుకుంటూ, నా కోసమే తప్పించే, నా కోసమే జీవించే, నా కోసమే బ్రతికేటటువంటి అంకిత భావంతో ఉండేటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా? కనబడతారా? అలాంటి వాళ్ళు ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆలోచించండి. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ భగవంతుని ఆనందం కోసం మనం ముందుకు నడవాలి. అంతే తప్ప ఎవరి ఆనందం కోసమో సామాన్య మానవులు ఈరోజు ఆనందపడతారు అన్ని అనుకూలం చేస్తే. పొరపాటున ఏ ఒక్కరో ఉద్దేశపూర్వకంగా కాదు, ఆకస్మికంగా విధివశాత్తు వాళ్ళకి ఏదైనా అనుకూలం చేయకపోతే వాళ్ళే తిడతారు, వాళ్ళే మళ్ళీ మనల్ని బాధ పెట్టే ప్రయత్నంగా మాటలు మాట్లాడతారు. మన ఉద్దేశపూర్వకంగా ఏమి చేసి ఉన్నాం వాళ్ళకు? మన ఉద్దేశం అది ఉండదు. అందరూ సంతోషంగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఏదో ఒక సొద్దు పెట్టి మాట్లాడే వాళ్ళకి ఏముంది? ఎముకలేని నాలుక, ఎన్నైనా మాట్లాడు. ఎంత బాగా చూసుకుందాం అనుకుంటున్నా, ఎంత బాగా మాట్లాడిద్దాం అనుకుంటున్నా, ఎంత బాగా వాళ్ళతో మంచిగా ఉందాం అనుకుంటున్నా, వాళ్ళు మాయా ప్రభావంకు లోనే ఉంటారు. కాబట్టి మాయ చేత వాళ్ళు నెగటివ్గా, నకారత్వంలో మునిగిపోయి
ఏదో ఒక సొడ్డు పెట్టి మనల్ని మాట్లాడక మానరు, అంటూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఎవరి సంతోషం కోసమో మనము జీవించడం కాదు, భగవంతుని సంతోషం కోసం జీవించాలి. అందుకు నేను ఏమి చేయగలను, ఆయనకు ఏం చేస్తే సంతోషం అవుతుంది? నిరంతరం భగవన్ నామస్మరణ, నిరంతరం భగవద్గీత పారాయణ, చేతనైనంత పరోపకారం, 10 మందికి నేర్పించడం, మంచినే బోధించడం, మంచినే మాట్లాడడం, మనసులోకి మాయ ప్రవేశించకుండా జాగ్రత్త పడడం. బాబా వారు అంటూ ఉంటారు, షిరిడి సాయిబాబా వారు, నన్ను మరచిన మరుక్షణమే నిన్ను మాయ పట్టి బాధిస్తుంది. నన్ను మరచిన మరుక్షణమే నిన్ను మాయ పట్టి బాధిస్తుంది. ఆ మాయకు అవకాశం మనం ఇవ్వకుండా ఏం చేయాలో అది చేస్తా పోదాం, అంతే. జీవితం చూస్తుండగానే మన కళ్ళ ముందే నవ్వుతూ గడిచిపోతుంది, కాలం నవ్వుతూ గడిచిపోతుంది. మనం సాధించిందంటూ ఏమీ ఉండదు. వీలైనంత తొందరగా భగవద్గీతను బాగా చదివేది, నేర్చుకోవడం, దాంట్లో ఉండే సారాంశాన్ని ఆకలింపు చేసుకోవడం, అర్థం కానటువంటి విషయాలను పదే పదే చదవడం, అర్థమవుతుంది పదే పదే చదివితే. అప్పటికీ అర్థం కాకపోతే గురువుల దగ్గర కూర్చొని చర్చించడం, వాటిని సాకలింపుగా సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఆచరణలో పెడుతూ 10 మందికి వాటిని తెలియచేస్తూ ఎవరైతే జీవనం సాగిస్తూ ఉంటారో వాళ్ళు భగవంతునికి ప్రీతిపాత్రులై ఖచ్చితంగా పరమపదమును పొందుతారు అని వైష్ణవీయ తంత్రసారం చెప్తోంది అని తెలియచేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవదేవుని పాద పద్మాలకు ఈ 4 మాటలను పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనం ప్రసాదించి తుది శ్వాస వరకు మన చేత లోక కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వర్తింప చేసుకోవాలని, ప్రీతిపాత్రులుగా మనల్ని మలుచుకోవాలని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్.